Hi students, welcome back to my channel. Today we are going to discuss most important physics MCET question. For much better preparation, you must visit my website www.examsnet.com. ఒకసారి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ద xy ప్లేన్ వెలాసిటీ v గివెన్. సో ఇక్కడ వెలాసిటీ ఇచ్చారు, xy ప్లేన్ లో ఉంది. సో మీకు ప్రాబ్లం అనేది ఐడెంటిఫికేషన్ కూడా రావాలమ్మా. సో ఇనిషియల్ పొజిషన్ మనం xy ఈక్వల్ టు 0 అన్నాడు అంటే అది ఆరిజిన్ గుండా పోతుంది అని అర్థం. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రాసుకుంటాం. సో వెలాసిటీ ఏమి ఇచ్చారు మనకి? v బార్ ఈక్వల్ టు ai క్యాప్ ప్లస్ bxj క్యాప్ ఇచ్చారు కదా. వెలాసిటీ ఫార్ములా ఉంది కదా, v బార్ ఈక్వల్ టు vx i క్యాప్ ప్లస్ bxj క్యాప్. సో ఈ టూ ఈక్వేషన్స్ మనం కంపారిజన్ చేస్తే ఏ ప్లేస్ లో ఏముంది? vx ఉంది కదా, a ఈక్వల్ టు vx, అలానే bx ఈక్వల్ టు vy. ఆ తర్వాత మనం చూసుకుందాం. ఇక్కడ మనం vx ని dx బై dt గా రాయొచ్చు కదా, అంటే t కి అనుగుణంగా చేంజ్ అవుతుంది కాబట్టి dx బై dt ఈక్వల్ టు ఇక్కడ సమ్ a అనే కాన్స్టెంట్. ఆన్ బోత్ సైడ్స్ టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈక్వల్ టు a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt. సో x ఈక్వల్ టు at కదా. సో నెక్స్ట్ మనం ఇక్కడ t ఈక్వల్ టు x బై a అని రాద్దాం. సో మనం ఫస్ట్ టూ కండిషన్స్ నుంచి vy ఈక్వల్ టు bx అని రాస్తే ఇక్కడ dy బై dt అని రాయొచ్చు కదా. సో ఈక్వల్ టు bx, dy బై dt ఈక్వల్ టు b ఇంటూ x ప్లేస్ లో a ని సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ bat dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ dy అంటే మనకు y అని తెలుసు కదా, y ఈక్వల్ టు ఇక్కడ ba రెండు కాన్స్టెంట్స్ కాబట్టి మనం ముందు రాసేసుకుంటే ba ఇంటూ t అంటే t స్క్వేర్ బై 2. ఇక్కడ మనం t ఈక్వల్ టు x బై a మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇక్కడ t ప్లేస్ లో మనం x బై a సబ్స్టిట్యూషన్ చేసేస్తే y ఈక్వల్ టు ba ఇంటూ t ప్లేస్ లో మనం x బై a సబ్స్టిట్యూషన్ చేస్తే x స్క్వేర్ బై a స్క్వేర్ బై 2, అంటే 2 అంటే 1 బై 2 రాసేస్తా. సో ఇక్కడ a క్యాన్సిలేషన్. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ y ఈక్వల్ టు bx స్క్వేర్ బై 2a. bx స్క్వేర్ బై 2a. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ టఫెస్ట్ క్వశ్చన్. మనం ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ మనం ఎలా ఇచ్చారు అని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.